హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఏసీ కొనే వాళ్ళకి మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే 2025 మోడల్స్ తీసుకోవాలా, లేదంటే రీసెంట్గా 2026 మోడల్స్ వచ్చాయి కదా, ఈ 2026 మోడల్స్ తీసుకోవాలని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా. ఈరోజు ఈ వీడియోలో ఏ ఏసీ తీసుకుంటే మీ మనీ సేవ్ అవుతుంది అండ్ అలాగే 2025 బెస్టా లేదంటే 2026 బెస్టా ఏంటనేది టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మేజర్గా ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే 2026 మోడల్స్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది అంతా కూడా చాలా న్యూ టెక్నాలజీ అని. బట్ ఇక్కడ రియాలిటీ విషయానికి వస్తే ఏదైతే ఏసీ ఉంటుందో ఏసీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి కూలింగ్ కెపాసిటీస్ ఉన్నాయో కూలింగ్ కెపాసిటీ అనేది ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. కూలింగ్ కెపాసిటీస్ ఏదైతే 2025 మోడల్స్ ఉన్నాయో 2026 మోడల్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గానే మోస్ట్లీ చాలా వరకు దగ్గరలోనే ఉంటాయి. సో మనకి కూలింగ్ ఎఫిషియన్సీ కానీ ఏసీ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. ఇక్కడికి వచ్చే చేంజ్ అంతా కూడా ఏంటంటే ఎనర్జీ రేటింగ్. 2026లో మనకి BEE రేటింగ్స్ అనేవి మనకి చేంజ్ అవ్వడం జరిగింది. దీన్ని ISER రేటింగ్స్ అని కూడా అంటారు. ఈ రేటింగ్స్ అనేవి మనకి 2026లో చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ రేటింగ్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకి 2025లో ఏదైతే 5 స్టార్ ఏసీ ఉందో ఇది 2026లో మనకి 4 స్టార్ ఏసీలా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. పెర్ఫార్మెన్స్ యాజ్ ఈజ్ గానే ఉంటుంది. బట్ ఏదైతే మనకి ఈ BE రేటింగ్స్ ఉన్నాయో దీని వలన మనకి 1 స్టార్ డౌన్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైతే ఈ పవర్ సేవింగ్స్ ఉన్నాయో ఈ పవర్ సేవింగ్స్ లో కనుక చూసినట్లయితే 2025తో పోల్చుకుంటే 2026 అనేది స్లైట్ గా బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ చాలా బెటర్ ఉంటుందని మాత్రం ఎక్కడ చెప్పలేం. దీనికోసం మీరు ఏదైతే 2025 మోడల్స్ ఇప్పుడు కనుక డిస్కౌంట్లో చాలా వరకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ డిస్కౌంట్లో వచ్చే ఏసీని 2025 మోడల్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అదే కాకుండా మీరు 2025 కాకుండా 2026 మోడల్స్ తీసుకుంటే సేమ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ మీకు పవర్ సేవింగ్ అనేది అంతగా మీరు ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ పెడతారో అంత ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2025 మోడల్కి 2026 మోడల్స్కి 5000 నుంచి 8000 వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంటుంది కొన్ని మోడల్స్ పైన. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే డైకిన్ ఏసీ ఆల్రెడీ 2026 మోడల్స్ లాంచ్ అయింది, అలాగే 2025 మోడల్ కూడా లాంచ్ అయింది. రీసెంట్గానే మనకి 2026 1.5 టన్ 3 స్టార్ ఏసీ గురించి ఫుల్ కంపారిజన్ వీడియో అయితే మన ఛానల్లో చేశాం కదా. సో ఇక్కడ మనకి పవర్ కన్జంప్షన్ తేడా కనుక చూసినట్లయితే కూలింగ్ కెపాసిటీ అనేది సేమ్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ 2025 మోడల్తో పోల్చుకుంటే 2026 మోడల్స్ అనేది పవర్ సేవింగ్లో 76 యూనిట్స్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడాను 1 ఇయర్ కోసం. సో ఏసీని మీరు 1 ఇయర్ అంతా కూడాను వాడినట్లయితే మీకు అక్కడ 76 యూనిట్స్ అంటే యూనిట్ కాస్ట్ ఒక 10 రూపీస్ వేసుకున్నా సరే 760 రూపాయలు సంవత్సరానికి అయితే మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అదే మీరు ఈ 5000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల మీరు ఈ అమౌంట్ని సేవ్ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్ 6 to 7 ఇయర్స్ మీరు ఏసీ వాడినప్పుడే మీరు ఆ అమౌంట్ని పవర్ బిల్ రూపంలో సేవ్ చేసుకోగలుగుతారు. సో దీనివలన నా సజెషన్ ఏంటంటే మీకు కనుక 2025 మోడల్ బాగా మంచి డిస్కౌంట్లో వస్తుంది అనుకునేటప్పుడు హ్యాపీగా 2025 మోడల్ అయితే తీసుకోండి. అదర్వైజ్ మీకు 2025 మోడల్కి లేదంటే 2026 మోడల్స్కి జస్ట్ 1000 రూపీస్ లేదంటే 1500 2000 వరకు కూడా డిఫరెన్స్ ఉంది అనుకునేటప్పుడు హ్యాపీగా 2026 మోడల్స్ తీసుకోవచ్చు. ఈ 2026లో B రేటింగ్స్ అయినా లేకపోతే ఇంకేమైనా చేంజింగ్స్ ఉంటాయని చూసినట్లయితే ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ అన్ని ఏసీస్లో కూడాను AI కూలింగ్ కెపాసిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే స్మార్ట్ సెన్సర్స్ అనేవి కొన్ని మోడల్స్లో యాడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే డైకిన్ లాంటి బ్రాండ్స్ మనకి ఎయిర్ ఫిల్టర్స్ కూడాను మంచిగా తీసుకురావడం జరుగుతుంది. సో ఇది మేజర్గా మనకి 2025కి అండ్ అలాగే 2026 మోడల్స్లో ఉన్న డిఫరెన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రయారిటీ ఫీచర్స్ కాదు, మీకు పెర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నట్లయితే 2025 మోడల్ అయితే తీసుకోవచ్చు. లేదు మీకు లేటెస్ట్ ఫీచర్సే కావాలి, మీరు ఆ ఫీచర్స్ అన్ని కూడాను యూజ్ చేస్తాం అనుకునేటప్పుడు 2026కి అయితే వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే మీకు 2025 మోడల్కి అండ్ అలాగే 2026 మోడల్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అనుకునేటప్పుడు 2025నే సెలెక్ట్ చేసుకోండి. లైక్ మనకి 3000 నుంచి 5000 వరకు కూడాను ప్రైస్ వేరియేషన్ ఉంటే 2025 మోడలే చూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు 2000 అంతకంటే తక్కువ డిఫరెన్స్ ఉంది అనుకునేటప్పుడు 2026 మోడల్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్ BE రేటింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకొక 5 ఇయర్స్ అండ్ అబవ్ యూజ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇంతకీ మీరు ఏ ఏసీ తీసుకోవాలనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సరిపడే ఏసీని నేనైతే సజెస్ట్ చేస్తాను. అదర్వైజ్ ఇక్కడ మనకి కొన్ని ఏసీస్ నేను పిక్ చేసి ప్రొడక్ట్ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.